అసలు హైపో కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఎందుకు వస్తాయి అసలు అనే దాని గురించి చూసుకుంటే, సో ఇట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట ఇది. మన బాడీలో మన ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ గ్లాండ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్ విధానంలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజ్. కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందికి సెలీనియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్లాండ్లో ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మనకి ఈ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తుంది, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత థైరాయిడ్ కూడా నార్మల్ లెక్క అయిపోతుంది. సో కొన్ని కేసెస్లో చిన్నప్పటి నుంచే మనకి ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి చిన్నప్పటి నుంచే రావచ్చు, లేదు అంటే కొన్ని కేసెస్లో మనము ఈ డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ని మనం కంట్రోల్ ఎలా ఉంచుకోవచ్చు అంటే, చాలా వరకు నేను వీడియోస్లో చెప్పాను, యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి థైరాయిడ్కి. మనం యోగాలో కూడా మనం కొన్ని థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్, లైక్ ఫస్ట్ ఏమంటారంటే థైరాయిడ్ ఉండేవాళ్ళు నెక్ ఎక్సర్సైజ్ చేయమంటారు. నెక్ అప్ డౌన్, ఇక్కడ కదా మనకి బటర్ఫ్లై గ్లాండ్ అని చెప్పారు కదా, స్టిమ్యులేట్ చేయాలి పైకి కిందికి డౌన్, మళ్ళీ సైడ్ మూమెంట్స్, మళ్ళీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకుంటూ, దాని తర్వాత మనం భుజంగాసన అంటారు. భుజంగాసన అంటే మనం చేతులు సైడ్లో పెట్టుకొని మెడని పైకి లిఫ్ట్ చేసి ఈ గ్లాండ్ని కొద్ది పైకి లిఫ్ట్, ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సర్పాసన ఒకటి, ధనురాసన ఒకటి. ఈ ఆసనాస్ మనకి చాలా వరకు మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పొద్దున్న లేచిన వెంటనే థైరాయిడ్ 100% కంట్రోల్లోకి వస్తుందండి. ఫస్ట్ థైరాయిడ్ వస్తే అది హైపో కానీ హైపర్ థైరాయిడిజం కానీ, కొన్ని సిమ్టమ్స్ మనం చెప్పినట్టు అది హైపరా హైపోనా టెస్ట్ మాత్రం చేయించుకోవాలి. కొన్ని సిమ్టమ్స్లో ప్రత్యేకంగా నీరసము, నిస్సత్తుగా అనిపించడము, ఏ పని చేయడానికి కూడా బాడీ సహకరించట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి, కొంతమంది సడన్గా బరువు తగ్గిపోతుంటారు, కొంతమంది సడన్గా బరువు పెరిగిపోతుంటారు, జుట్టు కూడా బాగా విపరీతంగా రాలుతుంటుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, తక్కువ తిన్న బరువు బాగా పెరిగిపోవడం. ఇవి సిమ్టమ్స్ అన్నీ విన్నారు కదా. ఇందులో ఏది అనిపించినా మీరు వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ థైరాయిడ్ హార్మోన్ని రెగ్యులేట్ చేయడానికి కొద్దిగా లో డోసేజ్లో మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఆ మెడిసిన్ కూడా పర్మనెంట్గా లేకుండా మనం ప్రత్యేకంగా టెస్ట్ చేసుకుంటూ ఉండి కొద్దిగా యోగా కూడా మనము రెగ్యులర్గా ప్రత్యేకంగా భుజంగాసన అంట, సర్పాసన్, ధనురాసన్, కపాలభాతి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో కొన్ని థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా హైపోథైరాయిడ్కి ఎలాంటి యోగాసనాస్ చేసుకోవచ్చు, హైపర్ థైరాయిడ్ కూడా ఎలాంటి ఆసనాస్ చేసుకోవచ్చు అని మనం క్లియర్గా ఒక వీడియో చేసాము. అది మీకు చూస్తే క్లియర్గా తెలుస్తుంది. బట్ లేదంటే ఈ ఆసనాస్ చేసుకుంటూ పొద్దున్న లేచే కొద్ది మెడిటేషన్స్ చేసుకోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్లో. మనం స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ మోతాదులో రిలీజ్ అయ్యి ప్రాపర్గా వర్క్ చేసుకుంటుంటుంది. కాబట్టి మనకి అసలు చాలా వరకు స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడము, రెగ్యులర్ ప్రాణాయామ చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, కొన్ని ఆసనాస్ చేసుకోవడము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే సెలీనియం మోర్ రిచ్ కంటెంట్ ఉన్న బ్రెజిల్ నట్ అని దొరుకుతుంది. మనకి బ్రెజిల్ నట్ అని చెప్పేసి పనసకాయ విత్తనం లాగా పెద్దగా ఉంటుంది. అది డైలీ ఒకటి పొద్దున పూట నానబెట్టుకోవాలి. దాంతోపాటు ఒక ఆల్మండ్, ఒక వాల్నట్, ఒక బ్రెజిల్ నట్ పొద్దున్న నానబెట్టి లైక్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఆ నట్స్ తింటే మాకు సెలీనియం డెఫిషియన్సీ తగ్గి థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది మనకి. దాంతోపాటు కొన్ని మనము ఐరన్ డెఫిషియన్సీ వల్ల అని కూడా చెప్పాను కదా, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ. సో తోటకూర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తోటకూర, మెంతి కూర, బచ్చల కూర ఇవన్నీ మనము రెగ్యులర్గా లంచ్లో ఆకుకూరల్లో మనం వాళ్ళంటి కూడా పౌడర్ చేసి పెట్టుకొని, స్పెషల్లీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళకి కానీ, అధికంగా బరువు ఉండి తగ్గకపోతున్న వాళ్ళకు కూడా మనం ఆకుకూరని ఈ విధానంగా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, బరువు అండ్ దాంతోపాటు రెగ్యులర్ పీరియడ్ కూడా అవుతుంది. సో ఆకుకూరలు కూడా మనం బచ్చల కూర తీసేసుకోవడం, లేదంటే మెంతి కూర కానీ తోటకూర కానీ తీసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసి వేసుకొని, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి, ఆకుకూర మొత్తం వేసి, ఏదో ఒక ఆకుకూర మునగాకు కూడా చూసారా, ఈ ఆకుకూరల్లో మోర్ కంటెంట్ ఆఫ్ జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, దాని మోర్ ఇంపార్టెంట్ ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నా కూడా థైరాయిడ్ అనేది 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరలో మంచిగా ఏ డెఫిషియన్సీ వల్ల అయితే థైరాయిడ్ వస్తుందో ఆ డెఫిషియన్సీని మనం రాకుండా కాపాడడానికి ఈ ఆకుకూర బాగా యూజ్. అలా ఆకుకూరని మొత్తం వేసేసి మనం మూత పెట్టేసి జస్ట్ ఒక 1 minute తర్వాత మగ్గాక దింపే ముందు వాల్నట్స్ ఉంటాయి కదా, అవిసె విత్తనాలు 250 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే వారంకి వస్తుంది ఈ పౌడర్. అలా ప్రిపేర్ చేసిన పౌడర్ని 1 స్పూన్ ఆకుకూరలు జల్లేసుకొని తీసుకుంటే రెగ్యులర్గా లంచ్లో ఈ ఆకుకూరని మనం రెగ్యులర్గా తీసుకుంటూ, బ్రెజిల్ నట్ తీసుకుంటూ, అండ్ స్పెషల్లీ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్,
సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు. ఇవి కూడా మనము అన్నీ ఒక 100 గ్రాములు తెప్పించుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని, ఇడ్లీ‌లకి గానీ, దోసలకి గానీ దీన్ని పౌడర్ చేసుకొని తీసేసుకుంటూ ఉంటే, మనం ఆకుకూరల్లో ఫ్లాక్స్ సీడ్స్ విత్ వాల్‌నట్స్ పౌడర్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకొన్ని డెఫిషియన్సీస్ రాకుండా కొంతమందిలో థైరాయిడ్ ఉంటే నరాల బలహీనత, సో చెప్పానుగా మూడ్ స్వింగ్స్ ఎక్కువుంటాయని చెప్పాను గదా! అవి గూడా కంట్రోల్ జేయడానికి ఈ అద్భుతమైన 5 నట్స్ బాగా పనిజేస్తాయి. అవే పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు. ఇవి తెలుగులో గూడా పుచ్చకాయ విత్తనాలు, మనం వాటర్ మిలన్ సీడ్స్ అందరికి తెలిసిందే. సన్‌ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు విత్తనాలు, సో పంకిన్ సీడ్స్, సో దాంతో పాటు ఫూల్ మకానా అంటే తామర గింజలుంటాయి. తెల్ల నువ్వులు కొన్ని అన్నీ తెప్పించుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఇడ్లీలు, దోసల్లో, బ్యాటర్‌లో కలుపుకొని తీసుకుంటూ ఉంటే మనము ఎన్నో రకాలు ఇప్పుడు మనం ప్యాంక్రియాస్ ప్రాపర్‌గా లేకపోతే మనకి డయాబెటిస్ వస్తది. థైరాయిడ్ కరెక్ట్ లేకపోతే థైరాయిడ్ వస్తది. సో, అలాగ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ డెఫిషియన్సీని ఫుల్‌ఫిల్ చేయడానికి నట్స్ బాగా యూజ్ అవుతాయి. ఆకుకూరలు బాగా తీసుకోండి. యోగా రెగ్యులర్‌గా చేసుకోండి. అండ్ స్పెషల్లీ మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ థైరాయిడ్. ఎంత మెడిటేషన్ తీసుకుంటామో అంత స్ట్రెస్ కంట్రోల్ అవుతది. ఎంత స్ట్రెస్ కంట్రోల్ చేయగలుగుతామో అంత రెగ్యులేట్ చేసుకోవచ్చు మనం థైరాయిడ్‌ని. థైరాయిడ్ ఉంటే ఫస్ట్ మనకి ఈ సింప్టమ్స్ అన్నీ కనపడతాయి. మనం సింప్టమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ సింప్టమ్స్ తర్వాత ఏ డెఫిషియన్సీ అని కూడా మాట్లాడుకున్నాము. ఆ డెఫిషియన్సీ తర్వాత ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము. యోగా గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్‌ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత కోపం తగ్గుతది. అంత థైరాయిడ్ ప్రాపర్ హార్మోన్ రిలీజ్ అవుతది. ఆ హార్మోన్ కరెక్ట్‌గా లేకపోతే హైపర్ థైరాయిడిజం అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఆ హైపర్ థైరాయిడిజం వాళ్ళు అమ్మాయిలు ప్రత్యేకంగా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, అయితే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడము, క్లాట్స్ పడ్డము, ఇవన్నీ బికాస్ ఆఫ్ థైరాయిడ్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల మన బాడీలో ఈ సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. సో, కాబట్టి మనము కాబట్టి థైరాయిడ్ ఉంటే మాత్రం మూడ్ స్వింగ్స్, కోపము, ఇరిటేషన్ చాలా ఫేస్ మొత్తం డార్క్ అయిపోవడము, కొంతమందికి అందరికీ కాదు. బట్ మనం ఒక 10 మందిని తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో సింప్టమ్స్, ఒక్కొక్కరికి ఒక్కో డెఫిషియన్సీ వల్ల వస్తాయి కాబట్టి సో, కామన్‌గా మనం ఇలా మాట్లాడుకుంటున్నాము. బట్ థైరాయిడ్ ఉంటే మాత్రం టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు చెప్పినట్టు ఆకుకూరలు, నట్స్ బాగా తీసుకోండి. రెగ్యులర్ యోగా చేసుకోండి. అండ్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ స్లీప్ కరెక్ట్‌గా ఉండాలి. ఎవ్రీడే మార్నింగ్ కూడా మోషన్ రెగ్యులర్‌గా అవ్వాలి. ఇవి కరెక్ట్‌గా ఉంటే మనం థైరాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా ఫస్ట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఒకటుంటది. థైరాయిడ్ వస్తే జీవితాంతం టాబ్లెట్ ఏసుకోవాలా? డెఫినిట్‌గా మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోతే, మన హార్మోన్స్ కరెక్ట్‌గా లేకపోయినా, మనకి విటమిన్స్ కరెక్ట్‌గా లేకపోయినా, స్లీప్ కరెక్ట్‌గా లేకపోయినా, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కరెక్ట్ లేకపోయినా, యోగా రెగ్యులర్‌గా చేయకపోయినా, ఒక థైరాయిడే కాదు ఏ సమస్యకైనా సరే చెక్ పెట్టలేము. మనం ఏ సమస్య అయినా సరే వస్తే అది తగ్గించుకోవాలి అన్న తపన మనలో ఉంటే, దాంతో పాటు మనం చేసే లైఫ్ స్టైల్ చేంజెస్‌లో కూడా చాలా వరకు మనం చేసే ప్రయత్నం థైరాయిడ్ గురించయితే మనకు తగ్గే సమస్యలు 100 రకాల సమస్యలు రాకుండా మన బాడీని ఎంతో ప్రొటెక్షన్ చేసుకోవచ్చు.